My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. నగర ప్రజలపై భారం పడకుండా వనరుల సాధన కోసం కృషి చేయాలని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధికారులకు సూచించారు. ఈ 10న తిరుపతి నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం సందర్భంగా బడ్జెట్ ముసాయిదాపై నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్యతో కలిసి మేయర్ అన్ని విభాగాల అధికారులతో మేయర్ డాక్టర్ శిరీష గురువారం సమావేశం నిర్వహించారు. నగర అభివృద్ధి ధ్యేయంగా బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగిందని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 2026-27 సంవత్సరానికి గాను బడ్జెట్ రూపకల్పన చేసే సందర్భంగా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, కౌన్సిల్ సమావేశందే తుది నిర్ణయం అయినా అధికారులు చేసే బడ్జెట్ రూపకల్పన కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవడానికి సులభతరం అవుతుందని తెలిపారు. అందుకే ఫ్రీ బడ్జెట్ సమావేశానికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆమోదించిన బడ్జెట్ అంచనాలు తగ్గట్లు ఆదాయం వచ్చిందా లేదా తెలపాలన్నారు. ముఖ్యంగా పన్నులు ప్రధాన ఆదాయమని వాటి వసూళ్లలో చొరవ చూపాలని తెలిపారు. అదే సమయంలో ప్రజలపై భారం లేకుండా ఆదాయం వచ్చే అవకాశాలను కల్పించాలని తెలిపారు. గత సంవత్సరం బడ్జెట్ లోపాలను సరిచేసుకుంటూ నూతన బడ్జెట్ రూపొందించాలని తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కౌన్సిల్ ఆమోదించిన ప్రాధాన్యత క్రమంలో నిధులు ఖర్చు చేశామా లేదా అన్నది సవివరంగా కౌన్సిల్ ముందు ఉంచాలని తెలిపారు. మన నగరాన్ని అభివృద్ధి చేయాలంటే ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉంటే సాధ్యమవుతుందని తెలిపారు. అంతిమంగా మన బడ్జెట్ను చూసి తిరుపతి నగర ప్రజలు మేము నగరపాలక సంస్థకు చెల్లిస్తున్న ప్రతి రూపాయి సద్వినియోగం అవుతుందని భావన కలిగేలా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో ఉప మేయర్ ఆర్తి మునికృష్ణ, అదనపు కమిషనర్ శారదాదేవి, ఉప కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, ఆరోగ్య అధికారి యువాన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, మేనేజర్ హసీం, ఏసీపీలు, డీఈలు తదితర అధికారులు పాల్గొన్నారు.